హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్ననే మోల్డ్స్ గురించి చెప్పాను కదండీ. సో, ఇట్లాగా మనకి సిలికాన్ మోల్డ్స్ అనేవి వచ్చాయి డిఫరెంట్ టైప్స్ అని వీడియో కూడా పెట్టాను కదా. సో, వీడియో పెట్టిన తర్వాత అదే సేమ్ రోజండి. సేమ్ రోజే మనకి మోల్డ్స్ వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. సో, మనకి అన్ని రకాల మోల్డ్స్ తీసుకున్నారు. డిఫరెంట్ టైప్స్ మోల్డ్స్ అండి చూస్తున్నారు కదా. ఇలాగా ఒక్కొక్కరు కూడాను ఇట్లానే మొత్తం తీసుకుంటున్నారనమాట బల్క్‌గా. మోల్డ్స్ అన్నీ. సో, కావాలనుకున్న వాళ్ళు చాలా ఫాస్ట్‌గా అయితే తీసుకోవాలండి. ఏంటి అంటే క్వాంటిటీ అనేది కొంచెం కొంచెమే ఒక్కొక్క మోడలు ఎక్కువ రకాలొచ్చాయి. అలాగే మోడల్స్ ఎక్కువొచ్చాయి. అండ్ క్వాంటిటీస్ మాత్రం కొంచెం లిమిట్‌గానే తెప్పించాను. దానివల్ల మళ్ళీ ఇప్పుడొచ్చిన మోల్డ్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రావండి. సో, అనుకోవచ్చు చాలామంది వచ్చాయి గదా! మళ్ళీ మళ్ళీ వస్తాయని. కానీ ఒక్క టైము దొరికినవి మళ్ళీ మళ్ళీ దొరకవనమాట. సో, ఈ షేప్స్‌లో నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్‌గా అయితే ఆర్డర్ పెట్టుకోండి. సో, ఈ మోల్డ్స్ అన్నీ కూడాను ఒకరికేనండి. మోల్డ్స్ అనేవి క్వాలిటీ వైజ్ కానీ అన్ని విధాలా అయితే చాలా బాగున్నాయండి. సో, ఇదైతే సెకండ్ టైము మళ్ళీ ప్యాక్ చేసే ఆర్డర్ అనమాట. ఇవన్నీ కూడాను సెకండ్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ నైట్ ప్యాకింగ్ అయిపోయింది. ఆర్డర్స్ అనేవి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అండ్ ఇవి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ కొన్ని పార్సెల్స్ అనేవి మళ్ళీ ప్యాక్ చేయడం సరిపోతుందన్నమాట. అన్నీ ఒకసారి చేయడానికి కూడా టైం అనేది సెట్ అవ్వట్లేదు అండ్ కుదరడం లేదు. చాలా పార్సెల్స్ ఉంటాయి కాబట్టి సో అందుకనేసి నైట్ కొంచెం అలాగే మార్నింగ్ కొంచెం సో ఇలాగా చేస్తూ ఉంటామన్నమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ మోల్డ్ అండి. సో ఇలాగా అసలు ఎంత బాగున్నాయో ఇలాంటివి యూనికార్న్ కానీ సో యూనికార్న్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కిడ్స్కి చాలా ఫేవరెట్ కదా. సో వాళ్ళ పిల్లలకి ఇష్టము అనేసి వాళ్ళు చూడగానే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. అండ్ ఈ లవ్ మోల్డ్ చాలా స్పెషల్ అండి. ఏంటి అంటే మనకి 3 షేప్స్ వస్తాయి అన్నమాట ఒకే మోల్డ్లో. అన్ని మోల్డ్స్లో ఏంటి అంటే చాలా వరకు ఒకే షేప్ ఉంటుంది మిడిల్లో ఉండే షేపు. కానీ దీంట్లో మాత్రం త్రీ షేప్స్ అండ్ 2-3 సైజెస్లో వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ సేమ్ పార్సల్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా అదే బాక్స్ అనేది సరిపోలేదన్నమాట. సో ఇంకొక బాక్స్లోకి మళ్ళీ మారుస్తున్నారు మా హస్బెండ్. అండ్ ఛార్జెస్ కూడా మనకి డెలివరీ ఛార్జెస్ పోస్టల్ ఛార్జెస్ కూడా సో చాలా పెరిగాయండి. ఇంతకు ముందులాగా లేదనమాట. 1 kgకి 30 రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యాయి. అవి కూడా ఏంటి అంటే 3 months అవుతుంది అంట. సో నాకు ఆ సంగతి తెలియదు. నేను నార్మల్గా వెయిట్ని బట్టి ఐటమ్స్ని బట్టి నేను ఎగ్జాక్ట్ చెప్పేస్తూ ఉంటాను అనమాట ఛార్జెస్ అనేవి. కానీ రీసెంట్గా 1 month 2 months నుంచి నేను చెప్పిన ఛార్జెస్ అనేది పడట్లేదు. అంతకంటే ఎక్కువే పడుతుంది అనమాట. 20 రూపీస్ పార్సిల్ మీద 20-30 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా పడ్డం తప్ప ఆ ఎగ్జాక్ట్ కాస్ట్ అసలు పడట్లేదు. ఏంటి నేను ఇట్లా రాంగ్గా చెప్తున్నాను అంటే 10 రూపీస్ 20 రూపీస్ మళ్ళీ అడగడం కష్టం కదండి. సో మళ్ళీ పంపించండి అనేది కొన్ని ఇంకా తట్టుకోలేక ఎక్కువ 50-60 ఎక్కువ పడితే అడిగేదాన్ని. లేదు అంటే 10-20 అనేది పడితే ఆగేసి ఇంకా వదిలేసేదాన్ని అనమాట అడగకుండా. సో అలా చాలా లాస్ కూడా అనిపించేది అనమాట నాకు. ఏంటి అంటే ఈ ప్యాకింగ్ ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు బాక్సెస్ టేప్స్కు ఇవన్నీ కూడాను. సో నేను ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. వీటన్నిటికీ నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు కదా. సో మళ్ళీ ఛార్జెస్లో కూడా నా చేతికి పడితే సో చాలా లాసే కదా నాకు. ఇంకా అందుకనేసి అడిగితే చెప్తున్నారనమాట 3 months 2 months అవుతుందండి ఛార్జెస్ పెరిగి కూడా అనేసి. సో ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఇంత కాస్ట్ కదా ఇప్పుడు ఏంటి అని అనుకోవచ్చు. సో ఇంతకుముందుకి ఇప్పటికి అయితే కంపేర్ చేసుకోవద్దండి. చాలా ఛార్జెస్ అయితే పడ్డాయి ఎక్కువ. ఈ మోల్డ్ అయితే ఫిల్లింగ్స్కి వాటికి చాలా బాగుంటుందండి. సో ఒకటే బార్ లాగా డైరీ మిల్క్ కానీ లేదు అంటే మనకి 5 స్టార్ చాక్లెట్స్ ఫిల్లింగ్ చాక్లెట్స్ క్యారమెల్ ఫిల్లింగ్ చాలా ఉంటాయి కదా. సో వాటన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి స్మాల్ బాల్ షేప్ అనమాట. మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు సో ఇట్లాంటి పెద్ద మోల్డ్స్ కానీ తీసుకుంటే మనకి చాలా ఈజీగా మనకి అయిపోతుంది అనమాట. అండ్ కొరియర్లో ఇది చాలా స్మాల్ సైజ్ అనమాట.
ఇది కొంచెం బిగ్ సైజు. అండ్ బాక్సెస్ కూడా ఏంటి అంటే లేక ఇంకా దొరికిన బాక్సెస్ అనేవి తీసుకొని వచ్చి ఇలాగా ప్యాక్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ప్యాక్ చేసి మనకి ఇచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే బాక్స్ మనకి ప్లెయిన్గా ఉండాలి అండి. ఇలాగ మనకి ఏమన్నా పైన ఇమేజెస్ లేదంటే ఏమన్నా రాయడము అలాగా ఉంటే తీసుకోరనమాట. పోస్ట్లో నార్మల్గా ఎక్కడ తీసుకోరు, పోస్ట్లో కూడా తీసుకోరనమాట. సో ఏంటి అంటే మనకి ఇలాగా బాక్సులు లోపల ఏముంది అని తెలిసే విధంగా ఉంటే లోపల ఇన్ కేస్ కాస్ట్లీ ఐటమ్స్ అలాగా బాక్సెస్ ఉంటే ఓపెన్ చేసేయడము, మిడిల్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి యాక్సెప్ట్ చేయరు. అండ్ నార్మల్గా పైన కూడా మనకి రాస్తారు కదా, సో రాసింది అడ్రస్ అనేది మనం రాయకూడదు అనమాట. బయట కంప్యూటర్లో జెరాక్స్ తీసిపిచ్చి అంటించాలా. మిగతా వాటిల్లో అయితే పోస్ట్లో నాకు బాగా అనిపించేది ఏంటి అంటే ఛార్జెస్ అనేవి చాలా రీజనబుల్ అండి అన్నిటితో పోలిస్తే. అండ్ ఈ రాయడము ఇదంతా కంప్యూటర్ది ఇదంతా ఏం అవసరం లేదు, జెరాక్స్లు ఇవన్నీ. సో నార్మల్గా మనం పెన్నుతో కూడా రాసేసి పంపించవచ్చు. చాలామంది డిటీడీసీ అవైలబుల్ ఉందా, ఇంకో కొరియర్ చూడండి అది ఇది అంటున్నారు. సో ఇంకో కొరియర్ చెప్పడం ఈజీయే కానీ డెలివరీ ఛార్జెస్ అనేవి కేజీకి 150 to 200 ఉంటుందండి ఇప్పుడు మనకి డిటీడీసీ కానీ ఇట్లాంటి వాటిల్లో. సో చాలా హైలో ఉంటాయి. ఒక 3 kgs పార్సిల్ పంపించాలన్నా ఈజీగా 400-500 ఈజీగా పడుతుంది అనమాట, అంతకంటే ఎక్కువే పడుతుంది. మళ్ళీ వెంటనే అదే రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే రోజు కూడా రాదండి, లేటే అవుతుంది. అదైనా సరే 2 to 3 days పడుతుంది డిటీడీసీ అయినా సరే. ఇది వచ్చేసి మనకి స్కెలిటన్ అదనమాట. సో చాలా బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి ఇష్టం అనేసి తీసుకున్నారనమాట ఆవిడ. ఆ వీడియో పెట్టిన వెంటనే కాల్ చేశారు, నాకు ఇవి పక్కన పెట్టేసేయండి, మా పిల్లలకి చాలా ఇష్టము, అది నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ మోల్డ్ కోసం అనేసి. సో అలాగే మరి ఇది పిక్ టైప్లో ఉందన్నమాట. సో ఈ మోల్డ్ ఇది కూడా చాలా బాగుంది, మోల్డ్ అనేది కలర్ఫుల్గా అండ్ రోజెస్. సో ఇలాగా చాలామంది ఇలాగ కాల్స్ చేసి కూడా తీసి పెట్టమంటున్నారు. సో కాల్స్ చేసి మీకు తీసి పెట్టాలి అంటే నాకు ఆ కాస్ట్ అయినా పే చేస్తే నేను తీసి పెట్టగలనండి. సో కొంతమంది ఏంటి అంటే తీసుకుంటారు కానీ కొంతమంది అయితే తీసుకోరు కదా. సో నేను వేరే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకుండా అవి పక్కన పెట్టేసి సో మీరు ఆర్డర్ పెట్టుకోకపోతే నాకు వేస్ట్ అయిపోతాయి. సో దానివల్ల నేనేంటి అంటే మీరు అమౌంట్ అనేది మీకు కావాల్సిన ఐటమ్స్కి పే చేసేసేయండి, మీ ఐటమ్స్ అనేవి పక్కన పెడతాను. అంతేకాని అమౌంట్ అనేది పే చేయకుండా మాకు అది పక్కన పెట్టండి ఇది పక్కన పెట్టండి అంటే అది కుదరదండి అలాగా. అండ్ ఇది వచ్చేసి డోనట్ షేప్ అనమాట. అండ్ ఇది ఇంతకు ముందు మోల్డే. ఇది వచ్చేసి మనకి ఐస్ షేప్ అనమాట, మన కేక్ స్లైసెస్ సో ఇట్లాంటివన్నీ కూడా యూజ్ అయ్యే మోల్డ్. అండ్ ఇవి ఫ్లవర్ అనమాట, సో కేక్స్కి చాక్లెట్స్కి డెకరేషన్కి యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి స్క్వేరు, సో ఇది ఫ్లవరు. సో ఇలాగా వీళ్ళైతే ఈ మోల్డ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. మన దగ్గర ఫ్రీక్వెంట్గా చాలామంది ఏమంటారు తీసుకున్న వాళ్ళేనండి ఎక్కువ, చాలామంది మనకి కస్టమర్స్ అనమాట. సో కొంతమంది అయితే కేక్ మెటీరియల్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నారు. సో ఎక్కువ వెయిట్ అయిన వాళ్ళకి నేనైతే తక్కువ డెలివరీ ఛార్జెస్ అవుతాయి కదా, సో నవత ట్రాన్స్పోర్ట్లో అట్లా పంపిస్తూ ఉంటాను. 10 kgs 20 kgs కాంపౌండ్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎక్కువ వెయిట్ ఉన్న పార్సల్స్ కానీ సో నవత ట్రాన్స్పోర్ట్స్లో అలా పంపిస్తూ ఉంటాను అనమాట పార్సల్స్ని బట్టి. సో ఇలాగ చిన్న చిన్న అయితే ప్రాబ్లం లేదు కానీ 10 kgs పైన ఉండేవి పోస్ట్లో చాలా ఛార్జెస్ ఉంటాయి. సో 5 to 10 అలాగా అందుకనేసి సో అలా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా చాలామంది 10 kgs 20 kgs ఇలాగా కాంపౌండ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ బాక్సెస్కి నేను పేపర్ వేసి చుట్టాను కదా, సో ఇందాక చెప్పడం మర్చిపోయాను, చెప్పాను కదా పైన మనకి ఏది కనిపించకూడదు ప్రింట్ అనేసి. సో దానివల్ల ప్రింట్ కనిపించకుండా అలాగా వేసామన్నమాట పార్సల్ అనేది. సో మీరు ఎప్పుడైనా కానీ పోస్ట్లో వేయాలి అనుకుంటే మీకు అర్థమవుతుంది, కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు అనేసి నేను ఇది చూపించడం జరుగుతుందండి. అండ్ కాంపౌండ్ అనేది పెడతారు అలాగే కాంపౌండ్తో పాటే మళ్ళీ చిన్న ఇవి బాక్సెస్ ఉంటాయి కదండి, ప్యాకింగ్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అనేవి. సో అవి పెడతారు, అవి కూడా ఎక్కువ క్వాంటిటీలో పెట్టారు, 1-2 పెడతారు. అండ్ పీవీసీ మోల్డ్స్ పెడతారు. సో అన్ని రకాలు పెడతారు. సో
ఒక్కటి ట్రాన్స్పరెంట్ బాక్స్, 2 ట్రాన్స్పరెంట్ బాక్సులు పెడితే సో కాంపౌండ్ అనేది 3, 4 కేజెస్ అలా పెట్టినప్పుడు ఆ వెయిట్ అనేది ఆ ఒక్క బాక్స్ మీద పడినప్పుడు ఖచ్చితంగా కొంచెం అటు ఇటు అనేది నలగడము, డ్యామేజ్ లాగా అవుతదండి. పీవీసీ మోల్డ్స్ అయినా అంతే, కొంచెం సైడ్స్ బ్రేక్ అవ్వడము అలాగా అవుతూ ఉంటాయి. అండ్ మీకు ఏ డ్యామేజ్ కాకూడదు అంటే ఓన్లీ కాంపౌండ్ పెట్టుకోండి. లేదు అంటే ఓన్లీ పీవీసీ మోల్డ్స్ మాత్రమే పెట్టుకోండి. సో అలాగా ఏదైనా ఒక ఐటెం పెట్టుకుంటే మీకు అసలు ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వదు. అన్ని రకాలు కావాలి, అన్ని రకాలు ఆర్డర్ అనేది పెట్టుకుంటారు. కానీ మాకు అస్సలు నలగకూడదు. నలిగింది అంటే ఇంక మీరు పోస్ట్‌లో పంపించొద్దు. ఇంకో దాంట్లో పంపించండి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అట్లాగా దానికి దీనికి సంబంధం లేదండి. పోస్ట్ అయినా సేమే, డీటీడీసీ అయినా సేమే, ఏదైనా సేమే బాక్స్ తెచ్చేటప్పుడు. ఎక్కువ వెయిట్‌తో పాటు డెలికేట్ వస్తువులనేవి మీరు తీసుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుందండి. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.